పగడ్బందీ నిఘా వ్యవస్థ మధ్య మేడారం మహాజాతర సాగుతోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు భద్రతాధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. యాత్రలో తొలి ఘట్టం పూర్తయింది. సారలమ్మ గద్దెను చేరిన తర్వాత పెద్ద ఎత్తున భక్తులు మేడారానికి చేరుకున్నారు, గద్దెలను దర్శనం చేసుకున్నారు. ఈ మేడారం నిర్వహణలో కీలకంగా వ్యవహరించేటువంటి పోలీసులు ఈ జాతర విజయవంతంలో వాళ్ళది కీలక పాత్ర ఉంటుంది. అందులో భాగంగా ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈరోజు సమ్మక్క గద్దెను చేరేటువంటి వరకు దాదాపుగా వీళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. పోలీసులు ఇద్దరు అమ్మవార్లను నలుగురు వనదేవతల్ని గద్దెలను చేర్చడం అనేది చాలా టాస్క్తో కూడుకున్న పని. ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా గద్దెల మీద చేర్చాలి. అలాగే ఒకవైపు అమ్మవార్లను గద్దెల మీద చేర్చడంతో పాటుగా మేడారానికి వస్తున్నటువంటి భక్తులకు ఎక్కడ అంతరాయం కలగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల్లో భాగంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలాగా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమాండ్ కంట్రోల్ పూర్తిగా పోలీసులకు సహకరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే కొత్త టెక్నాలజీని, అధునాతన టెక్నాలజీని అందుబాటులో ఉంచడం వల్ల పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి వెంటనే చర్యలు తీసుకునేలాగా పోలీసు యంత్రాంగం పనులు చేస్తుంది. 400కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే డ్రోన్ కెమెరాలను 8 డ్రోన్ కెమెరాలను అందుబాటులో ఉంచుకొని, అలాగే దాంతో పాటుగా బెలూన్స్ లో పెట్టేటువంటి కెమెరాలను కూడా అందుబాటులో ఉంచడం వల్ల ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనే విషయంలో చూసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నార్లాపూర్ అంటే ప్రైవేట్ వాహనాలు వచ్చేటువంటి వాహనాల తీరుని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే, అలాగే వాహనాలకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడన్నా బ్లాక్ అవుతుందా, ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూడడం కోసం 400 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో చూడొచ్చు. మొత్తం పూర్తిగా అన్ని చోట్ల సీసీ కెమెరాలతో ఉన్నటువంటి వాటిని పరిశీలించి ఎక్కడైతే ఇబ్బంది ఫలిస్తుందో, ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉందో, ఎక్కడైతే సమస్య ఉందో వెంటనే సెట్లో అలర్ట్ చేయడం వల్ల వాళ్ళు వెంటనే వాళ్ళని పికప్ చేసుకోవడానికి లేకపోతే అక్కడ క్లియర్ చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నార్లాపూర్, పస్రా ఆ వైపు నుంచి ప్రైవేట్ వాహనాలు ఎక్కువ తరలి వస్తున్నాయి. ఈరోజు సమ్మక్క సాయంత్రం ఆగమనం సందర్భంగా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే వాహనాలకు రాకపోకల సమస్యలు ఉన్నాయా అనే విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. మరొక వైపు పూజారులకు సంబంధించినటువంటి వాళ్ళతో పూజా కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికీ వనాన్ని తీసుకురావడం కోసం, వన పూజను తీసుకురావడం కోసం సమ్మక్క రావడానికి జరగాల్సినటువంటి కార్యక్రమాల్లో భాగంగా వనాన్ని తీసుకొచ్చి గద్దెల మీద ప్రతిష్టాపన చేస్తారు. ఆ కార్యక్రమాన్ని కూడా పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు మధ్య ఒకవైపు కొనసాగుతుంది. పోలీసులకు సహకారంగా ఉంది. దాంతో వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండడం కోసం ఒక ఎస్ఐ స్థాయి అధికారితో పాటు మిగిలినటువంటి సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వెంటనే అధికారులను ఏ సెక్టార్కి అయితే ఉందో మొత్తం 8 జోన్లుగా విభజించారు. 32 సెక్టార్లుగా తీసుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఎప్పటికప్పుడు 24 సెక్టార్లుగా డివిజన్ చేసి ఎప్పటికప్పుడు ఆ సెక్టార్ ఆఫీసర్కి సమాచారం ఇవ్వడం వల్ల సమస్య లేకుండా పూర్తిగా పర్యవేక్షణలో, కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో మేడారం జాతర సవ్యంగా జరుగుతున్నటువంటి నేపథ్యంగా కనిపిస్తుంది. చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడ పెద్దగా ఈసారి అవాంఛనీయ ఘటనలకైతే చోటు లేకుండానే పోలీసు యంత్రాంగం చేపట్టినటువంటి ప్రక్రియ కొంత ఉపయోగపడుతుంది. మిస్సింగ్ కేసులకు సంబంధించినటువంటి జియో ట్యాగ్ను ఈసారి తీసుకొచ్చారు, కానీ అది పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం, ప్రైవేటు సంస్థలకు సంబంధించినటువంటి టవర్స్ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం వల్ల ఈసారి జియో ట్యాగ్ చిన్నపిల్లలకు, వృద్ధుల మిస్సింగ్ సంబంధించినటువంటి ప్రయోగాత్మకంగా మిస్సింగ్ జియో ట్యాగ్ తోటి గుర్తించాలని పెట్టినటువంటి అది కొంత అనుకున్న స్థాయిలో పనిచేయకపోవడం వల్ల కొంత ఇబ్బందులు అయితే మిస్సింగ్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 94 మంది పిల్లలు పూర్తిగా ఐడెంటిఫికేషన్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మన పర్యవేక్షణ కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇక్కడ అంతరాయం జరగకుండా జాతర సవ్యంగా జరిగేలాగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకే సెక్టార్ జోన్ ఆఫీసర్లందరూ కూడా వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడం కోసం చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాజిద్ కుమార్, టీవీ వరంగల్.